హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుంచి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లియర్గా కావాలంటే చదువుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో రెగ్యులర్గా మీకు చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది మేము ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాము. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు అర్థమెటిక్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్ కావాలా, రీజనింగ్ కావాలా, కంప్యూటర్ అవేర్నెస్ కావాలా, కరెంట్ అఫైర్స్ కావాలా, జనరల్ స్టడీస్ కావాలా, బ్యాంకింగ్ అవేర్నెస్ కావాలా, ఇలాంటి ప్రతి సబ్జెక్టు కూడా అప్డేటెడ్ కంటెంట్తో ఒక కోర్స్ని డిజైన్ చేసి అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కవర్ అయ్యే విధంగా కేవలం 1 రూపీకే మన విఎంఆర్ లాజిక్స్లో కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ కోర్స్ వచ్చేసి జనవరి 21, 22, 23 అవైలబుల్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లే స్టోర్ నుంచి వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ కోర్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా విఎంఆర్ సార్ చేసిన లేటెస్ట్ వీడియోని వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలు చూసినట్లయితే, ఈ నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. ఈ సంస్థ భువనేశ్వర్లో ఉంది. తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జనవరి 10 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 8 వరకు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలి. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో వేరు విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. 19,900 నుంచి 63,200 పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఇస్తారు. అన్ని రకాల అలవెన్స్లు కలుపుకుంటే స్టార్టింగ్లో 35,804 రూపాయలు దాదాపుగా శాలరీ రావడం జరుగుతుంది. అలాగే ఈ జాబ్స్కి ఆల్రెడీ చెప్పాను కదా, 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. అది ఏంటంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలని, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అవన్నీ కూడా తెలిసి ఉండాలని ఇవ్వడం జరిగింది. ఇవి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా ఐటీఐ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయగలుగుతారు. ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయలేరు అనమాట. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. అంటే 1997 ఫిబ్రవరి 9 నుంచి 2007 ఫిబ్రవరి 8 మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ ఖచ్చితంగా అప్లికబుల్ అయితే అవుతుంది. నోటిఫికేషన్ ప్రకారం మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి కూడా 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనమాట. అలాగే ఒక రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు అనేది ఎస్బీఐ కలెక్ట్కి సంబంధించినటువంటి పేజ్లో నుంచి పే చేయాలని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ యొక్క మరికొన్ని డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ నోటిఫికేషన్లో చూడొచ్చు.
టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి. హిందీలో టైపింగ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే చేయగలిగి ఉండాలని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. రిటర్న్ టెస్ట్ విషయానికి వస్తే మొత్తం 200 ప్రశ్నలు అయితే ఇస్తారు. 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. 12th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. OMR బేస్డ్ టెస్ట్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. పేపర్ 1 విషయానికి వస్తే మొత్తం 90 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 200 మ్యాక్సిమం మార్క్స్ అన్నమాట. అంటే ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు. నెగిటివ్ మార్కులు అయితే ఈ యొక్క పేపర్కి లేవన్నమాట. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్ అని ఇచ్చారు. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్లో 150 మార్కులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 150 మార్కులకి ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకి కూడా 3 మార్క్స్ అనమాట. అలాగే 1 నెగిటివ్ మార్క్ అనేది ఎవరి రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.